ఎవ్రీవన్. ఈరోజు మన వీడియోలో ఏంటి అంటే ఏపీ గవర్నమెంట్ అంటే ఏపీ దూర ప్రాంతాల్లో గురుకులాలు మరియు వసతి గృహాల్లో ఉంటూ చదువుకుంటున్న దివ్యాంగ విద్యార్థులకు కీలక ఉపశమనం ప్రకటించింది. ఇకపై ఎన్టీఆర్ భరోసా పింఛన్ సొమ్మును నేరుగా వారి బ్యాంకు ఖాతాలోకి జమ చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాథమికంగా నిర్ణయించారు. దీనివల్ల విద్యార్థులకు సమయము, ప్రయాణ ఖర్చులు ఆదా అవుతాయని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారనమాట. ఆంధ్రప్రదేశ్‌లోని సామాజిక భద్రత పింఛను అందుకుంటున్న దివ్యాంగులకు ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. సొంత ఊళ్లకు దూరంగా ఉన్న వసతి గృహాలు, గురుకులాలు మరియు ప్రైవేటు విద్యా సంస్థలో రెసిడెన్షియల్ విధానంలో చదువుకుంటున్న దివ్యాంగ విద్యార్థుల ప్రతి నెల పింఛన్ నగదు తీసుకోవడానికి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వ సంస్కరణలు చేపట్టింది. ఇక ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారము సచివాలయం సిబ్బంది లేదా వాలంటీర్లు పింఛన్ను నగదును నేరుగా ఇంటి వద్దకే వచ్చి అందిస్తున్నారు. అయితే దూర ప్రాంతాల్లోని హాస్టళ్లలో ఉంటున్న విద్యను అభ్యసించే విద్యార్థులు ప్రతి నెల పింఛన్ అందుకోవడానికి సెలవు పెట్టి మరీ తమ స్వగ్రామాలకు వెళ్లాల్సి వస్తుంది. దీనివల్ల ప్రయాణ వ్యయ ప్రయాసాలు పెరగడమే కాకుండా ముఖ్యమైన తరగతులను కూడా వాళ్ళు నష్టపోతున్నారు. ఇక ఇటీవల నిర్వహించిన సంక్షేమ శాఖల సమీక్షా సమావేశంలో దివ్యాంగ సంక్షేమ శాఖ అధికారులు ఈ సమస్యను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై తక్షణమే స్పందించిన సీఎం దివ్యాంగ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారి పింఛన్ను మొత్తాన్ని నేరుగా బ్యాంకు ఖాతాలోకి జమ చేసే కొత్త విధానానికి ఆమోదం తెలిపారు. ఇక ఈ మేరకు దివ్యాంగ సంక్షేమ అధికారులు తగిన ప్రతిపాదనలు సెర్చ్ చేస్తూ ఇక అధికారులను నిషేధించారు. అంటే రాబోయే 2 నుంచి 3 నెలల్లో ఈ నూతన ప్రక్రియ అమల్లోకి తీసుకురావడానికి కసరత్తు వేగవంతం చేశారనే చెప్పొచ్చు అన్నమాట. ఇక పథకం పేరు ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకము. లబ్ధిదారులు హాస్టల్ తర్వాత గురుకులాల్లో చదివే దివ్యాంగ విద్యార్థులు. చెల్లింపు విధానం నేరుగా బ్యాంకు ఖాతాలోకి వచ్చేస్తాయి డబ్బులు. వైకల్య శాతం 45% లేదా అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్లకు. ఇక పింఛన్ లబ్ధిదారుల సంఖ్య సుమారు 10,000 మంది విద్యార్థులు. ఎస్టిమేషన్ 10,000 మంది విద్యార్థులు అన్నమాట. పింఛన్ సహాయం 6,000 నుంచి 15,000 వరకు ఉంటుందన్నమాట. అమలు సమయం రాబోయే 2-3 నెలల్లో ఇది చేసేస్తారు. ఇక మనము మానసిక వైకల్యము ఉన్న విద్యార్థులకు బ్యాంకు ఖాతాలో పింఛన్ జమ చేస్తే నగదు ఉపసంహరణ సమయాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి వారి కోసం ప్రత్యామ్నాయ మార్గాలపై సంబంధిత సంఘాల నేతలతో సంప్రదింపులు జరిపి ప్రత్యేక నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద ప్రస్తుతం దాదాపు 7.50 లక్షల మంది దివ్యాంగులు సామాజిక భద్రతా పింఛన్లను అందుకుంటున్నారు. వయసుతో సంబంధం లేకుండా 45% కంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారికి వివిధ విభాగాల ప్రాతిపదికన నెలకు 6,000 నుంచి 15,000 వరకు ఆర్థిక సాయం అందిస్తోంది. ఇక అధికారుల సర్వే మరియు గణాంకాల ప్రకారము ప్రభుత్వ గురుకుల మరియు వసతి రెసిడెన్షియల్ విధానంలో చదువుకుంటున్న పింఛన్ అర్హత కలిగిన దివ్యాంగ విద్యార్థులు 1,435 మంది ఉన్నట్లు గుర్తించారు. ఇక ప్రైవేట్ విద్యా సంస్థలు మరియు కాలేజీలలో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులకు కూడా పరిగణలోకి తీసుకుంటే ఈ సంఖ్య మొత్తము 10,000 వరకు ఉంటుందని అంచనా. ఇతర రాష్ట్రాల్లో చదువుతున్న వారు పొరుగు రాష్ట్రాల్లో ఉన్నత విద్య లేదా శిక్షణ పొందుతున్న ఆంధ్రప్రదేశ్ దివ్యాంగ విద్యార్థులకు కూడా ఈ వెసులుబాటు వర్తింపజేసే దిశగా నిబంధనలు పరిశీలిస్తున్నారు. ఇక గతంలో పింఛన్ పంపిణీ విధానంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి.
2014, 19 టీడీపీ పాలన లబ్ధిదారులు ఏవైనా అనివార్య కారణాల వల్ల 1 లేదా 2 నెలల పింఛన్ తీసుకోకపోయినా అంటే మూడో నెలలో 3 నెలల మొత్తాన్ని ఒకేసారి పొందే వెసులుబాటు ఉండేది. గత ప్రభుత్వ నిబంధనల ఏంటి అంటే వచ్చిన ఈ ప్రభుత్వము ఈ నెలకు ఆ నెలే పెన్షన్ తీసుకోవాలి అనే కఠిన నిబంధన అమల్లోకి తెచ్చింది. దీనివల్ల హాస్టల్‌లో ఉండే దివ్యాంగ విద్యార్థులు ప్రతి నెల ఊళ్ళకు వెళ్ళక తప్పడం లేదు. ఇక సచివాలయ మార్పిడి సమస్యలు. గతంలో హాస్టళ్ల సమీపంలో సచివాలయాలకు పింఛను మార్చుకోవచ్చని సూచించినప్పటికీ విద్యార్థుల వద్ద పెద్ద మొత్తంలో నగదు ఉంటే అది భద్రత లేకపోవడం, ఇష్టారాజ్యంగా ఖర్చయిపోవడం వంటి కొత్త సమస్యలకు దారితీసింది. ఇక దివ్యాంగ విభాగము వైకల్య శాతము పెన్షన్. సాధారణ దివ్యాంగులకు 45% అన్నమాట. అంటే 6,000 రూపాయలు ఇస్తారు. తీవ్ర వైకల్యం ఉన్న వాళ్ళకు 80% అంటే 15,000 వరకు ఇస్తారు. పాక్షిక వైకల్యం ఉన్న విద్యార్థులకు 6,000 వరకు ఇస్తారన్నమాట. ఇక సమయం ఏంటంటే ప్రతి నెల పింఛను కోసం స్వగ్రామాలకు ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు. విద్యా నష్టం జరగకుండా చూసుకుంటున్నారు. ప్రయాణ ఖర్చులు తగ్గుతవి. పారదర్శకత, మధ్యవర్తులు లేకుండా నేరుగా విద్యార్థి బ్యాంకు ఖాతాలోకి నగదు జమ అవుతుంది. ఇది అన్నమాట.